అదృష్టవంతులకి, ధనవంతులకి, ఐశ్వర్యవంతులకి, అందగాళ్ళకి, అందమైన లక్ష్మీదేవి తల్లులకి అందరికీ కృతజ్ఞతలు. మన అదృష్టం కొద్దీ ఆకాశం నుంచి వచ్చారు, ఎక్కడ వచ్చారు కానీ మన గురుగారు అదృష్ట బ్రహ్మ, డబ్బులు మణిబాబు, విశ్వమణి బాబు. నేను ఎలా ఉండేవాడినో జనవరి 4వ తేదీ వీడియో చూసా. ఇప్పుడు 3 నెలలు, ఎన్ని నెలలు సార్, 6 నెలల 6 నెలలకే నేను ఎలా తయారయ్యానో నాకు తెలుసు. మన గురువుగారి పవర్ ఏందో నాకు తెలుసు. మా గురువుగారికి పాదాభివందనాలు. ఆయన కన్న తల్లిదండ్రులకి పాదాభివందనాలు, వారి కుటుంబ సభ్యులకి కృతజ్ఞతలు. సార్, మా అబ్బాయి గురించి నేను ఇంతవరకు మా అబ్బాయి గురించే చేశాను. నేను ఒకప్పుడు బాగా బిజినెస్ చేసి బాగా లాస్ అయినాను. మా అబ్బాయి డబ్బులు పోగొట్టుకొని పిచ్చోడై రోడ్డెమ్మట అసలు ఎంత ఘోరం అంటే అంత ఘోరంగా తిరిగినాడు. దుమ్ములో బోర్లాడి శ్మశానంలో పండుకొని చాలా ఘోరంగా. డబ్బులు పోయిన బాధ లేదు కానీ కొడుకు ఇట్లయినాడని చాలా బాధపడ్డా, చాలా సార్. ఒకరోజు అదే దొడ్బాలాపురం హాస్పిటల్ కానీ అక్కడ బాగా చూస్తారంటే తీసుకొని వెళ్తున్నాను సార్. తీసుకొని వెళ్తున్నాను కానీ అక్కడ ఏం చేస్తారో కానీ నాకు తెలియదు. కానీ మా గురువుగారిని చాలా విశ్వానికి చాలా నమ్ముకున్నా, గురువుగారిని చాలా నమ్ముకున్నా. వెళ్ళేటప్పుడు మీరు అంటారు కదా సార్ క్లాస్లో, గట్టిగా అరిస్తే జరుగుతుందని బండిలో తీసుకొని పోతున్నాను. మా అబ్బాయి వెనకలు కూర్చున్నాడు. ఎవరైనా పక్కన పోతా అంటే ఏ అంటాడు, ఆడపిల్లల్ని ఏ అంటాడు, వాళ్ళు రగడ పెట్టుకుంటాడు. అప్పుడు నాకు చాలా బాధ, ఏడ్చాను సార్. అప్పుడు వాడు ఈ ఊరినే ఉన్నాడు బండిలో వెనకలు కూర్చొని, ఓ యా ఊ అంటాడు. నాకేదో ఆలోచన వచ్చింది సార్. అప్పుడు నేను కూడా గట్టిగా 2 చేతులు వదిలేసి ఒక సెకండ్ విశ్వమా అని గట్టిగా అరిచా. వాడు ఎందుకు అరుస్తున్నావు అన్నాడు. నీవెందుకు అరుస్తాను, నీ అరుపు నీది, నా అరుపు నాది అని చెప్పాను సార్. ఆ అరిసిన దానికే మరి 2-3 సార్లు నేను అరిచినాక వాడు అరసలేదు సార్. ఇంకా విశ్వమా మా అబ్బాయిని ఎలాగైనా కరుణించి మంచి వ్యక్తిని చేయని అరిచాను. వాడు వెనకలు ఎందుకు అరుస్తున్నావు నువ్వు అంటాడు. నీవెందుకు అరుస్తున్నావు అంటే ఎందుకు లేని సైలెంట్ అయిపోయాడు సార్. అక్కడ వాళ్ళు వెళ్ళాక అడ్మిషన్ చేసుకొని 6 నెలలు సంవత్సరం ఉండాలన్నారు సార్. 6 నెలల సంవత్సరం కాదు, నేను ఇంటికి వచ్చి సార్ని తలుచుకొని చాలా బాధపడి నెల లోపల మంచి వ్యక్తిగా మంచిగా మారి బాగా రావాలని కోరుకున్నాను. నెల 10 రోజులకే వచ్చేసారు సార్. నెల 10 రోజులకే మామూలుగా అప్పుడే చూపించారు. బాగా మామూలు ఇప్పుడు టైల్స్ వర్క్ బాగా చేస్తున్నాడు సార్. డైలీ 2000 సంపాదిస్తున్నాడు. పిచ్చోళ్ళు అసలు ఎంత ఘోరం అంటే సార్, తలలో వెంట్రుకలన్నీ ఊడిపోయి చాలా ఘోరంగా అందగాళ్ళ హీరోల మాదిరి తయారైనాడు. అదంతా మీ దయ సార్. మీలో ఎంత పవర్ నాకు తెలుసు సార్. నా మనస్ఫూర్తిగా నా జన్మంతా మిమ్మల్ని మర్చిపోను సార్. నీకు చిన్న మిరాకిల్, నాకు డబ్బులు అంటే ఇంక అసలు లెక్కే లేదు. సాయంత్రం అనుకుంటే గురువుగారిని తలుచుకుంటే నేను ఈ విశ్వాన్ని కోరుకుంటే అన్నీ చేస్తా. కానీ గురువుగారిని ఎక్కువ ఫోటో చూస్తాను. గురువుగారు నాకు పొద్దున్నే అమౌంట్ కావాలంటే వచ్చేస్తుంది. నేను టైల్స్ గ్రానైట్ వర్క్ చేస్తా సార్. నేను ఫస్ట్ తిరుపతి రాకముందు సిమెంట్ ఎక్కువ పూసుకొని అన్నీ చేస్తాను సార్ వర్క్. అప్పుడు తెలియదు నాకు. క్లాస్కి వచ్చిన తర్వాత ఎక్కువ వర్క్ చేయలే, వర్కర్లతో చేయించుకుంటేనే బాగా సంపాదిస్తాను, ఎక్కువ సంపాదిస్తాను సార్. అప్పుడు కంటే బాగా సంపాదిస్తాను సార్. మన పొద్దుటూరు క్లాస్కు రావాల్సింది సార్. లేదు తప్పినానంటే దానికి కారణం ఉంది సార్. ఆ రోజు క్లాసుకు బయలుదేరినాను, సాయంత్రం అనుకున్నాను పోవాలని. వేరే వాళ్ళు వర్క్ ఒకటి మాట్లాడాలా, 2 లక్షలకు మెటీరియల్ కాంట్రాక్ట్ అని చెప్పారు. అవును సార్, 10,000 అడ్వాన్స్ ఇచ్చేసారు సార్. మళ్ళీ ఆ టైల్స్ తీసిచ్చినందుకు షాప్లో 6,000 రూపాయలు కమిషన్ వచ్చింది అప్పటికే ఆ రోజు. నేనైతే నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను ఫస్ట్ క్లాస్కి ఒకటే డబ్బులు కట్టిన సార్కి. ప్రతి క్లాస్కి నాకు ఏదో రకంగా నేను ఏం పని చేయకున్నా అదనంగా వస్తున్నాయి. గురుగారు పొద్దున ఒకటి జరిగింది. గురుగారు, నేను టిఫిన్ చేసేటప్పటికి ఎవరో ఒకరు రావాలి టిఫిన్ తినడానికి అనుకున్నాను సార్. నేను టిఫిన్ చేసేలోపు ఎవరో ఒకరు రావాలా టిఫిన్ కానీ వేరే ఆమె వచ్చింది. అన్న నాకు టిఫిన్ ఇప్పి అనింది సార్. టిఫిన్ ఇప్పించేసా. అంటే
నా మైండ్ విశ్వంతో కనెక్ట్ అయిందని నాకు అర్థమైపోయింది. నేను ఏదైనా సాధించగలను, ఎంతైనా సాధించగలను. మీరు రాగానే ఓ మాట అన్నారు సార్, నీకు ఇంకా చాలా పెద్ద జరుగుతుంది, 100%, 1,00,00,000% నాకు తొందరలో జరుగుతుంది, గురుగారి నోట్లో వచ్చిందంటే. నాకు చాలా ఆనందంతో ఏం మాట్లాడుతుందో నాకే అర్థం కాలేదు సార్. అన్నీ జరుగుతున్నాయి సార్. ఇంకా పెద్ద స్టార్ట్ చేస్తా. మా అబ్బాయి మ్యారేజు, గొప్ప సంబంధము, డబ్బున్నోళ్ళే రావాలని కోరుకుంటాను. అది కూడా అన్నీ జరుగుతాయి సార్. నేను నా జీవితం అంతా ఈ క్లాసుని మర్చిపోను, మా గురువుగారిని మర్చిపోను. జై విశ్వమని. క్లాస్ చాలా బాగుంది. ఇక్కడ భోజనాలన్నీ బాగున్నాయి. భోజనాలు వడ్డించిన వాళ్ళందరికీ, కుర్చీలకి, చైర్లకి, లైట్లకి, ఏసీలకి అందరికీ కృతజ్ఞతలు, అన్నిటికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ. ఐశ్వర్యవంతులకు, ధనవంతులకు చాలా కృతజ్ఞతలు. మా గురువారు అయినటువంటి విశ్వమణి గారికి చేతుకొడి పాదాభివందనాలు. యాక్చువల్గా నేను వచ్చేసి ఒక కాంట్రాక్ట్గా లెక్చర్గా వర్క్ చేస్తాను. మామూలుగా కొన్ని కారణాల వల్ల పోయిన ఇయర్లో మా నాన్నకి హెల్త్ బాగాలేక నేను అక్కడ వచ్చేసి లెక్చర్ జాబ్ వదిలేసి వచ్చాను. గవర్నమెంట్ కాలేజీలోనే సార్ కాంట్రాక్ట్ లెక్చర్గా వదిలేసాను. ఎందుకంటే నాకు అప్పుడు ఫ్యామిలీ ముఖ్యమైపోయింది. మా నాన్నకు నేను ఒక్కనే వచ్చేసి, అక్క వచ్చేసి కర్నూలు ఉంటుంది, బావ వచ్చేసి బ్యాంక్ మేనేజరు. నాన్న కొంచెం గడ్డలేసి హెల్త్ బాగాలేకుండా వల్ల నేను మదనపల్లె మొత్తం అట్లా కొంచెం సాటర్డే సండే అక్కడికి వెళ్ళి చూపించుకున్నాను. నాకు చాలా ఇదే అయిపోయినా. కొంచెం ఆలోచించిన, ఈ జాబ్ లేకుంటే అక్కడ వచ్చి ఒక 30,000 వస్తుంది. ఇక్కడ నాకు భూమి ఉంది, మామూలుగా పొలాలు ఉన్నాయి, చూద్దాం అక్కడ వెళ్ళి చూద్దాంలే అని పిల్లప్పటి నుంచి మా నాన్నమ్మడి మామూలుగా నాకు తెలిసినప్పటి నుంచి వెళ్ళేటోని. ఇంకా మనకు దాని మీద ఐడియా ఉంది. సర్లే అని అక్కడ జాబ్ వదిలేసేసి ఇక్కడ భూమి మొత్తం టౌన్లో వచ్చేసి ఫైనాన్స్ పరంగా కార్పొరేషన్ చెప్పుకుంటున్నా. ఓకే, ఆ అమౌంట్ ఓకే. నాకు కార్పొరేషన్ చెప్పుకుంటేనే మంత్లీ నాకు 20-30,000 వస్తుంది ఆ శాలరీ మీద. ఇక్కడ భూములు వచ్చేసి నేను కొంచెము వాళ్ళకంటే మనం కొంచెం మొబైల్లో చదువుకున్నాం కాబట్టి ఏదైనా దానికి పొలాలకి ఏ మందులు అయితే బాగుంటుందని మనం సెల్ ఫోన్లో చూస్తా కొంచెం కొట్టేసి. నేను ఊళ్ళో వచ్చేసి ఫస్ట్ టైం భూమి పండించింటే ఎకరాకు సార్ 12 మూటలు పండించిన శనగ. ఆ 3 monthsలోనే ఎంతమంది అమ్మేసిన నాకు వచ్చేసి 6 lakhs అమౌంట్ వచ్చింది. ఇంకా అలా నేను వర్క్ చేసుకుంటూ ఉంటే మా అన్న చెప్పాడు కదా, ప్రొద్దుటూరు రామాంజీ సార్కు అక్కడ మేము అన్న అందుకే ఇట్లా సురేష్ అని అంటే సర్లేని నేను చేసుకుంటాను. మీ వీడియోస్ అందుకు చూస్తున్నా సార్. నేను అనుకుంటున్నాను రోజు చేస్తా, అఫర్మేషన్ చేసుకుంటూ ఉండేటువంటి. అనుకోకుండా ఒకసారి నేను ఇల్లు తీసుకోవాలనుకున్నా సార్, ఇంటి దగ్గర పక్కనే. అది వచ్చేసి 45 lakhs చెప్పినారు, కానీ నేను తీసుకోలేదు. 25 lakhsకి అడిగిన. అది వచ్చేసి మళ్ళీ 1 year తర్వాత నాకు వచ్చేసి 25 lakhs వచ్చేసింది నాకు. కానీ నేను వద్దనుకున్నా సార్, అది వద్దనుకున్నా, వద్దనుకున్నా. మళ్ళీ వచ్చేసి అది వాస్తు ప్రకారం లేదు, దాంతో కొంచెం ఇది జరుగుతుంటే వద్దనుకున్నా. ఎంటమ్మడి వచ్చేసి మళ్ళీ నాకు ఏం కావాలనో గురువారం నాకు తెలియాలన్నా. మరుసటి రోజు ఏ రత్నం వచ్చేసి నీకు స్థలం ఉంది తీసుకుంటావన్నా. మా ఇంటి పక్కనే, అవతల పక్కనే. అది ఎవరు అడిగినా ఇవ్వలేదు స్థలము. అది నాకు వచ్చేసి ఒక్కొక్క సెంటు వచ్చేసి 10 లక్షలు జరిగేది. నాకు అతనికి డబ్బులు అవసరమని ఎవరే కానీ లేకుండానే సెంటు 4 లక్షలకు నాకు వచ్చింది. మొత్తం 4 సెంట్లు కొన్నా, 16 లక్షలు పెట్టేసి. నేను వచ్చేసి నాకు పోయిన మంత్లో ఏమనుకున్నా అంటే నాకు ఈ మంత్లో వచ్చేసి 3 lakhs నాకు ఎట్లయినా రావాలనుకున్నా. కానీ నేను ఏ వర్క్ చేయలేదు, కానీ నాకు 3 lakhs వచ్చింది. ఇంకా నేను వచ్చేసి ప్రొద్దుటూరు గురువారం క్లాస్ ఉందని మా అన్న చెప్పాడు. ఎట్లయినా సరే అని వెళ్దాం అనుకుంటానే మా అత్త వాళ్ళందుకు ఏదైనా ఫంక్షన్ ఉంటే వాళ్ళు చేస్తారు. మా భార్య అందుకు వచ్చేసి ఆమె టీచర్ చేస్తుంది ప్రైవేట్ స్కూల్లో. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి వాళ్ళు అక్కడ టూర్ వేసుకున్నారు, ముందు నుంచి ప్లాన్ ఉంది. ఇప్పుడు వచ్చేసి నేను వెళ్ళకపోతే బాగుండదు కదా అని నేను అనుకోకుండా ఆ రోజు సాటర్డే రోజు మా అత్త వాళ్ళ ఊరికి వెళ్ళా. ఆ రోజే గురుగారు వచ్చారు. ఆ రోజంతా గురుగారితోనే స్పెండ్ చేసిన సాయంత్రం అంతా. నా అదృష్టం ఆ రోజు. మరుసటి రోజు పోదామని క్లాస్కి పోదాం అనుకున్నా కానీ నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అక్కడ వచ్చేసి మా వైఫ్ వీళ్ళంతా ఇదే అవుతున్నారా, మళ్ళీ ఇలా సైడ్లా అని చాలా ఇదే అయిపోయినా. కానీ మళ్ళీ వెళ్ళిపోయా అక్కడికి, నందవరం వెళ్ళిపోయా. మళ్ళీ ఎట్లన్నా కానీ నేను గురువారం క్లాస్ ఖచ్చితంగా వినాలని ఈరోజు నేను ప్రొద్దుటూరు నుంచి అనంతపురానికి వచ్చేసిన. నాకైతే క్లాస్ రాకముందు గురువారం ఈ వీడియోస్ చూస్తేనే కొంచెం నాకు మిరాకిల్ జరిగినాయి. ఈరోజు ఫస్ట్ క్లాస్ నాది. ఈ అవకాశం ఇచ్చినందుకు గురుగారికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈ క్లాస్ సూపర్గా ఉంది.
నా ఫస్ట్ క్లాసు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చిన్న కోటీశ్వరులకి ధనవంతులకి చాలా చాలా కృతజ్ఞతలు. నా తండ్రి గారి తర్వాత తండ్రి గారు నా గురువు గారికి ఇస్మాయిల్ గురువు గారు చాలా చాలా కృతజ్ఞతలు. మా గురువుగారు భార్య పిల్లలకి చాలా చాలా కృతజ్ఞతలు. నన్ను కన్న తల్లిదండ్రులకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇది నాది 3వ క్లాస్ సార్. ఇది ఫస్ట్ క్లాస్కి వచ్చినప్పుడు చాలా భయంతో వచ్చినాను. నా భార్య, నా బిడ్డ, నా కొడుకు చిన్న గొడవ అంటే వెళ్ళిపోయినారు. మళ్ళీ 2వ క్లాస్కి వచ్చినాను, రాలేదు. ఆడ చెప్పిన సార్తో వస్తేస్తారన్నాడు. ఓ పాప ఒకటి వచ్చేసింది సార్. వచ్చేసింది సార్, పాప వచ్చేసింది సార్. నేను చేసుకుంటాను సార్. నేను చేసుకుంటుంటే మీరు చెప్పినవన్నీ, మీరు ఇచ్చినవన్నీ చేసుకుంటుంటే ధ్యానము, అబ్రిమేషన్లు, విజువలైజేషన్, మొత్తం గోసేవ, పక్షులకు అన్నీ చేస్తున్నా సార్. ప్రతి ఒక్కటి చేస్తున్నాను. పాప వచ్చేసి 2025 డిసెంబర్ 12వ తారీఖు నేను ధ్యానం చేస్తుంటే సగం అయిపోయినాక ఫోన్ చేసింది సార్ పాప. ఎవరమ్మా మీరు అంటే, నేను ఇట్లా డాడీ వచ్చేస్తున్నాను. తెల్లారిదాకా 4:30 కాడ ఫోన్ చేసింది సార్, 4:45 కాడ. ఏమ్మా అట్లా అంటే, లే డాడీ నేను వచ్చేస్తున్నాను, నాకు ఇష్టం లేదు, వీడు తాగుతున్నాడు సార్, మందు తాగుతున్నాడు, పెళ్లి చేసినారు సార్ నాకు తెలియకుండా. నీకు ఫోన్ కూడా చేశాను సార్. నేను చేస్తానంటే అప్పుడు నువ్వు కేసు పెట్టుకోని, నేను పెట్టలేదు సార్ కేసు. బలత్కారం పెళ్లి నీకు చేసినా సార్. నేను ఫోన్ వచ్చేసింది సార్, ఇంకా వచ్చేసింది, నా దగ్గరే ఉంది ఇప్పుడు. ఇంకా మా భార్య, నా కొడుకు రావాలి సార్. నాకు చిన్నవన్నీ జరుగుతున్నాయి సార్. నాకు ఇప్పుడు ఏదో రాయి పని చేసేవాడిని, ఓ 10 మందిని పెట్టుకొని పని చేపిస్తా అంటే యాక్సిడెంట్ అయింది నాకు అప్పుడు 2025లో. అప్పటి నుండి పని చేయలేదు సార్. నేను పని చేపించుకుంటాను, రాయి తొలిస్తుంటాను, కంపౌండ్ రాళ్ళని తోటలకి ఇట్లా. అటు నుంచి వచ్చేసి చాలా జరుగుతున్నాయి సార్. నా ఫ్రెండ్లకు కృతజ్ఞతలు. ఆ భోజనాలు పెట్టించినారు, వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు. ఈ ఏసీకి, ఈ మాసినాయన హోటల్కి చాలా చాలా కృతజ్ఞతలు. నాకు ఇంక నుంచి నాకు అన్ని సక్సెస్గానే జరుగుతాయి సార్. నా భార్య, నా పిల్లలు కూడా తొందరగా వచ్చేయాలని నేను చేసుకుంటున్నా సార్. బాగా చేస్తాను సార్. అదృష్టవంతులకి, ధనవంతులకి, అందరికీ కోటీశ్వరులకి కృతజ్ఞతలు. నన్ను కన్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. ఉస్మాని బాబు గారు, గురుగారికి చాలా చాలా కృతజ్ఞతలు. నా కొడుకు ఇక్కడి దాకా పిలుచుకొచ్చి నా కొడుకు కృతజ్ఞతలు. క్లాసులో డబ్బులు కట్టి కూర్చోబెట్టిపోతాడు సార్ ప్రతిసారి. ఇది 3వసారి అట్లా. మా చెల్లెలు కృతజ్ఞతలు సార్. డబ్బులు ఇచ్చి పంపించింది పాపము. చాలా చాలా కృతజ్ఞతలు సార్. నాకు చాలా చాలా చిన్నవన్నీ చాలా జరుగుతున్నాయి సార్. అయితే చాలా చిన్నవైతే చాలా జరుగుతున్నాయి సార్. అవన్నీ కారు తెచ్చినాం సార్ మేము. నా కొడుకు కోరుకున్నాడు, అదే కారే కావాలనుకున్నాం సార్. కారు తెచ్చినాం సార్. మేము కారు కొనాలనుకున్నాము, తెచ్చినాం సార్. చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇంట్లోకి వచ్చినాం సార్. మా పల్లెటూరు నుంచి ఇక్కడికి. అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలనుకున్నాం సార్. పెద్ద డబుల్ బెడ్రూమ్ ఇట్లకి వచ్చినాం సార్. సార్ ఆ ఇల్లు అక్కడ ఎవరికి ఇవ్వలేదంటే మాకే ఇచ్చినారు అతను. అదే వచ్చింది సార్. కారు తెచ్చినాక తిరుపతి పోవాలనుకున్నాం సార్. వారం రోజులకే ఫిక్స్ అయిపోయింది తిరుపతి పోయేది. పోయినాం సార్. పోవాలనుకున్నానే కానీ స్వామిని చూడాలనుకోలేదు నేను. అక్కడ స్వామి లేడు, స్వామిని చూడలేదు సార్. సార్ బయటకు వచ్చినాక స్వామి ఏంటంటే స్వామి కనపడలేదు సార్ నాకు. అంతే. అప్పుడు బయటకు వచ్చినాక స్వామి కనపడలేదు అంటే నీకు కనపడలేదు, నువ్వు చూడలేదు అంటారు. నా కొడుకు చాలా నవ్వుకున్నాను సార్. నేను అనుకున్నాను కదా, నేను చెప్పలేదు కదా, అందుకే అనుకున్నాను సార్. నేను అనుకుంటే చూపిలేదు సార్. నా ఫోన్లో కదా మనీ వస్తే ఏది నీ పాట మనీ అని పెట్టుకున్నావు, ఈ గురువు ఎవరు, ఈ అప్ప ఎవరు అంటారు సార్ నన్ను. చాలా చాలా మిరాకిల్స్ జరుగుతున్నాయి సార్.
ఉంది సార్. సార్ గురుగారు చాలా చాలా కృతజ్ఞతలు సార్. కృతజ్ఞతలు, వారి కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు. మా కుటుంబం అందరూ బాగుండాలని, ఆయన ఆశీస్సులు కావాలని వచ్చాము. నేను వీడియో చూసి 2 సంవత్సరాల క్రితం చూశాను. చూసిన తర్వాత 4 నెలలకి క్లాస్కి వచ్చాను. తర్వాత నాకు చాలా ప్రాబ్లం అయిపోయింది. తలకి పెద్ద ఆపరేషన్ అయిందనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్లు అవ్వదు అన్నారు. మా పిల్లలు అందరూ ఎంత ఖర్చు అయినా సరే చేయించాల్సిందే అని చెప్పి తీసుకెళ్లారు హాస్పిటల్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఈశ్వర్ నిన్నే నమ్ముకున్నాను, ఏమన్నా చెయ్యి అనుకున్న మనసులో నేను వెనక్కి రాను, బళ్ళారి రిటర్న్ తిరగలేను అనుకుని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత హాస్పిటల్ థియేటర్లోకి డ్రెస్ చేంజ్ చేసి తీసుకెళ్లారు. డోర్ దగ్గరికి వెళ్ళగానే పెద్ద న్యూస్ పేపర్, వైట్ పేపర్ మీద నిన్ను విశ్వమే కాపాడుతుంది, నువ్వెందుకు భయపడుతున్నావు, నువ్వు భయపడొద్దు, అందరికీ మంచే చేసావు, 10 మందికి నువ్వు చాలా మంచి చేసావు అని అక్షరాలు, పెద్ద పెద్ద అక్షరాలు, కళ్ళు తెరువు అని. ఇది నాకు కనిపిస్తున్నాయి, కళ్ళు తెరువు అంటుంది. నిజంగా అబద్ధమా ఏంటో అని కళ్ళు తెరిస్తే అక్షరాలు అట్లాగే ఉన్నాయి. ఆపరేషన్ థియేటర్లకు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కూడా నువ్వు భయపడొద్దు, ఆ ఆపరేషన్ 10 మంది డాక్టర్స్ చేస్తుంటే కూడా నాకు అసలు ఏమీ తెలియట్లేదు. వాళ్ళు చేస్తున్నారు కానీ విశ్వాన్ని నమ్ముకున్నాను, ఏమన్నా అయిపోయి నేను బళ్ళారికి వెళ్ళలేను అని పిల్లలకి ఇచ్చేసి వెళ్ళాను. మా పిల్లలు నువ్వు భయపడొద్దమ్మా, నీకు ఏమీ కాదు అన్నారు. హాస్పిటల్లో చేసినంతసేపు నా చుట్టూ నిన్ను విశ్వమే కాపాడుతుంది, ఇక అవే అక్షరాలే చుట్టూ తిరుగుతున్నాయి. ఇక 10 రోజులు ఐసీయూలోనే ఉన్నాను. మళ్ళీ ఇంటికి వచ్చాను. ఆపరేషన్ అయింది, అంతా బాగుంది. తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత ఐసీయూలో ఉండగా కార్తీక మాసం, శ్రావణ మాసం పూజ చేసుకునేదాన్ని, అసలు ఏం చేసుకోలేదు, హాస్పిటల్లో ఉన్నానే అనుకున్నా. ఎందుకు అట్లా బాధపడతావు, తర్వాత కార్తీక మాసంలో కూడా పాలు పోసుకోవచ్చు అని మళ్ళీ అట్లాగే మెయిన్ బోర్డు లాగే కనపడతా ఉంది. ఇంటికి వచ్చాక అలా చేసుకున్నాను, గురువుగారు నమ్ముకున్నాను. అప్పటి నుంచి నాకు ఏ ప్రాబ్లం లేదు, ఒక్క ట్యాబ్లెట్ కూడా వాడను. నా హెల్త్ ప్రాబ్లం గురించి ఏమీ లేదు, ఒక ట్యాబ్లెట్ కూడా ఇప్పుడు వాడటం లేదు. నేను అసలు హ్యాపీగా ఉన్నాను. మా అబ్బాయికి కూడా మంచి వర్క్ వచ్చింది, కాకపోతే కొంచెం హార్ట్ ప్రాబ్లం కింద వచ్చిందండి. మా అబ్బాయి ఆరోగ్యం గురించి మీ దగ్గరికి వచ్చాం. పిల్లలకి, భోజనాలకి అన్నిటికీ కృతజ్ఞతలు. ఇష్టమని బాబు గారికి మా కృతజ్ఞతలు. చాలా బాగుందండి. 2 క్లాసులకి మిస్ అయిపోయాను నేను. ఇంక ఈరోజు ఎలాగైనా సరే వెళ్ళాలి అనుకుని వచ్చామన్నమాట. చాలా చాలా కృతజ్ఞతలు. ఈ క్లాస్ ఎలా వచ్చిందంటే నాకు ఒక ఫోన్ ద్వారా వచ్చింది, నాకు ఎవరు చెప్పింది లేదు. అలాగా చూసి 10 రోజులు మెడిటేషన్ తెలుగుని టైంలో 3:30 లేచి అఫర్మేషన్ మెడిటేషన్ చేసుకుంటుంటే, తర్వాత ఒక రోజు క్లాస్ రావాలని క్లాస్ మిస్ అని 2nd క్లాస్కి వచ్చాను. వచ్చాక క్లాస్ అంతా అటెండ్ అయ్యి ఆ రోజు యాక్చువల్లీ హాస్పిటల్కి వెళ్ళాలి 10వ తారీఖు డిసెంబరు. లేదు ఎట్లయినా కానీ విషమాబాద్ క్లాస్ గారికి వెళ్ళి ఆ క్లాస్ వినేసి రావాలి కంపల్సరీ. వినేసి వచ్చాక నైట్ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము మా భార్యను తోలుకొని. హాస్పిటల్ నాకు లక్ష్మీదేవి పుట్టింది ఆ రోజు 11వ తారీఖు మార్నింగ్. డాక్టర్ నార్మల్గా చేస్తా అంటే కాలేదు పట్టిన. ఆ రోజు అంటే పాప పుట్టిన వెంటనే నేను పాప మీద 5 తులాల బంగారు తెచ్చాను. నేను అదే డబ్బు ఉండలేదు, వేరే అడ్జస్ట్ చేసి తీసుకొచ్చి అట్లా బ్యాంక్లో పెట్టి వాళ్ళకి క్లోజ్ చేశాను. ఈ క్లాస్ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం కదా, ఎందుకు చేస్తాను. యాక్చువల్లీ నా భార్యకి నాకు తెలిసి సబ్జెక్టు నా భార్యకి పెద్దోడు షేర్ చేసుకుంటాను సబ్జెక్ట్ విషయంలో ఎట్లా ఏమి టైమింగ్స్ ఏమి ఇలా లేదని. ఎందుకంటే నా భార్య అక్కడ మా అత్తోళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి ఆ పాపకి అర్థం కావట్లేదు ఈ క్లాస్ ఎట్లా ఏమని. లేదు నువ్వు కంపల్సరీ క్లాస్కి రా, నేను తోలుకొని వచ్చినాక ఈ క్లాస్ నేర్పిస్తే నువ్వు కానీ మారుతావు అనేసి. అందుకోసమే పాప ఉంది ఏడుస్తుంది. లేదు విశ్వనాథ్ బాబు గారు ఉన్నారు, నా కూతురు డైలీ అరుస్తుంది. ఈరోజు అసలు అటమే చేయలేదు, సైలెంట్ లేదు. మనీ బాబు దగ్గరికి వచ్చాము. అసలు సెకండ్ ఏమి టోకన్ అదే అమౌంట్ కొంచెం తక్కువ ఉన్నింది. సరే నేను ఎలాగ బయటకు వెళ్తానులే, మా 2 టోకన్లు ఉన్నాయి, మా అత్తమ్మ మా భార్య తింటారంటే విశ్వబాబు గారు ఉన్నారు కాబట్టి నాకు వేరే అక్క ఇంటికి వెళ్తే నాకు టోకన్ ఇచ్చిపోయింది. నేను 3 ఇక్కడే భోజనం చేశాను. ఈ సబ్జెక్ట్లో ఇంకా చాలా నేర్చుకుంటున్నాను. ఎందుకంటే నా డ్యూటీ ఏంటంటే ఒకే దగ్గర ఉండట్లేదు. అందువల్ల నేను ఉన్న స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. నా భార్య గవర్నమెంట్ జాబ్ ట్రై చేసి కంపల్సరీ వస్తుందని అనుకుంటున్నాను. వచ్చిన ఈ క్లాస్ చాలా చాలా కృతజ్ఞతలు. విశ్వబాబు గారు దర్శనం దొరికిన చాలా కృతజ్ఞతలు. భోజనాలు చాలా బాగున్నాయి. ఈ రూమ్ మాస్టర్ గ్రాండ్ హోటల్కి చాలా కృతజ్ఞతలు. అందరికీ చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మళ్ళీ. ఐశ్వర్యవంతులకి అదృష్టవంతులకి అందరికీ పేరున కృతజ్ఞతలు.
బాబు గారికి వాళ్ళ భార్యకి వాళ్ళ బిడ్డలకి వాళ్ళ అమ్మగారికి పేరు పేరున కృతజ్ఞతలు. సార్ నేను క్లాస్కి రాకనే ₹1,00,000 అప్పు ఉండింది, అప్పు తీర్చేసిన సార్. ఫస్ట్ క్లాస్కి వచ్చేవారికి పిల్లలకి 26,000 పడేది అమ్మఒడి, 38,000 పడింది సార్. రెండో క్లాస్కి విజయలక్ష్మి బోర్డు చేయించిన సార్. ఇప్పుడు మూడో క్లాస్కి బంగారు కొన్నా సార్. ఇంకో క్లాస్కి వచ్చేవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొనేసి నీకు గొప్ప ఫీడ్బ్యాక్ ఇస్తా సార్. ఇంకో క్లాస్కి వచ్చేవారికి కార్లో వస్తాం సార్. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన విష్మన్ బాబుకి చాలా చాలా కృతజ్ఞతలు. క్లాస్ సూపర్గా ఉంది సార్. వేల కోట్ల కృతజ్ఞతలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడున్న ఆరోగ్యవంతులకి, ఐశ్వర్యవంతులకి, కోటీశ్వరులకి, లక్షాధికారులకి, మిలీనియర్స్కి, బిలియనియర్స్కి వేల కోట్ల వందనాలు. ఫస్ట్ మా భార్య క్లాస్కి వచ్చింది. ఫస్ట్ మా భార్య అనుకున్న విధంగానే మాకు ట్విన్ బేబీస్ పుట్టినారు, ఒక పాప ఒక బాబు. అందుకు విశ్వానికి పంచభూతాలకి అవును సార్, అవునవును సార్, అవునవును సార్, అవును సార్. అందుకు విశ్వానికి పంచభూతాలకి వేల కోట్ల కృతజ్ఞతలు. క్లాస్ చాలా మంచిగా ఉంది. ఇక్కడ అన్ని సహకరించిన అన్నిటికీ నా వేల కోట్ల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ యూనివర్స్.